అందరికీ నమస్కారం అండి. వంకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అలాంటి తెల్ల వంకాయలతో రెండు రకాల సీజన్లో దొరికే లేత మెంతికూర వేసి చేసిన ఫ్రై ఒకటి, మంగళూరు ఉడిపిలో తీసుకునే సాంబార్ తయారీ విధానం చూపిస్తానండి. సీజన్లో దొరికే లేత మెంతికూర వేసి చేసే తెల్ల వంకాయల మెంతికూర నేను చేసే విధంగా చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. 3 పెద్ద వంకాయలు తీసుకుని వాటిని ఇలా 2 ఇంచులు మందంగా ఉండేలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. 2 వైపులు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మిగిలిన వంకాయ ముక్కలన్నిటినీ కూడా వేసి వాటిని కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం ఒక ప్లేట్లో. వంకాయలన్నీ ఫ్రై చేసి తీసేసిన నూనెలో దాన్నే ఉపయోగిద్దామండి. ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి తాలింపు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత 1 ఇంచు అల్లాన్ని తురుముకున్నది, అలాగే ఒక 6 వెల్లుల్లిపాయ రేకుల్ని సన్నగా తరిగిన ముక్కలు వేసి ఇంకొద్దిసేపు వేయించుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా చేసుకున్న ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక 2 టమాటాలు సన్నగా తరిగిన ముక్కలు వేసి దానిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అడుగు పట్టకుండా ఉండటానికి ఒక పావు కప్పు కంటే తక్కువ నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఉడకనిద్దామండి. 3 నిమిషాల తర్వాత టమాటో ముక్కలు బాగా మగ్గిపోయినాయి, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగినాయండి. ఇప్పుడు సన్నగా తరిగిన బేబీ మెంతికూరని వేసుకుని, ఇవి 3 కట్టలండి, చేదు కూడా తక్కువ ఉంటుంది. ఇలా వేసిన దాన్ని ఒకసారి బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి, కూర రుచికి తగినంత. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వంటల వీడియోలు మీకు కొత్త అప్డేట్స్ వస్తాయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూస్తే బాగా ఉడికి దగ్గరగా అయిపోయిన ఈ టమాటో గుజ్జులో ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటినీ వేసి నెమ్మదిగా వంకాయ ముక్కలు చెదక్కుండా కలుపుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం సేపు ఉడకటానికి మూత పెట్టుకుందామండి. నిమిషం తర్వాత బాగా చక్కగా అన్నీ కలిసి పట్టిన వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సీజన్ కూడా అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సైడ్ డిష్ గాను
అన్నంలో కలుపుకున్న చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా తయారు చేసుకుని నచ్చినట్లయితే ఒక కామెంట్ రాయటం మర్చిపోకండి. ఉడిపి మ్యాంగ్లూరులో చేసుకునే మట్టు గుల్లా హుల్లి లేదా వంకాయ సాంబార్ ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. వాళ్ళైతే చిన్న చిన్న బౌల్ వేసుకుని తినేస్తారు కూడాను. దానికి ఈ రకమైన వంకాయలు అక్కడ చాలా పండుతాయండి. పెద్ద వంకాయ ఒకటి తీసుకుని దాంతో చేసే ఈ సాంబార్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక కడాయిలోని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేడైన తర్వాత దానిలో 1 స్పూను ఇంగువ వేసుకుని చేస్తారండి వాళ్ళు. నా దగ్గర పొడి ఉంది, వేసుకున్నాం. అలానే 1 అర స్పూన్ మెంతులు, 2 కరివేపాకు రెమ్మలు వేసి కొద్దిసేపు మంచి మెంతులు వేగే వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ మినప్పప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేసుకుందామండి. చిక్కగా ఉండటానికి వేసుకుంటారు. బియ్యం బాగా వేగిన తర్వాత 6-7 కాశ్మీరీ మిరపకాయలు లేదా బేడిగ మిరపకాయలు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ అంతా లోలో చేసుకునండి. ఏది మాడకుండా ఉండేలాగా వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా వేగిన ఎండుమిరపకాయలలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు వేసి వాటిని కూడా బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన దానిలో 1 స్పూన్ పసుపు, 1 అరచెక్క కొబ్బరి తురుము వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ వేడికి కొబ్బరి కూడా బాగా ఫ్రై అవుతుంది. దీన్ని చల్లారిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఆ గుల్ల వంకాయలు లేవు కనుక మన దగ్గర ఉండే ఈ వంకాయలు తీసుకుని 2 వంకాయలు వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక చిన్న హెల్త్ టిప్ చెప్తానండి. చిటికెడు యాలకుల పొడితో గురక సమస్య తగ్గించుకోవచ్చు అంటారండి. గ్లాసు నీళ్ళు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోండి. ఈ నీళ్ళల్లో 2 లేదా 3 యాలకులను పొడి చేసి కలిపి పడుకునే ముందు తాగితే రక్తనాళాలు, కండరాల పనితీరు మెరుగుపడి గురక సమస్య తగ్గుద్దని అంటారండి. ఇలా కట్ చేసుకునే ఈ ముక్కలన్నిటినీ ఉప్పు నీరు ఉన్న ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి నీరు లేకుండా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత తడిలేని వంకాయ ముక్కలన్నిటినీ వేసేసుకుందాం. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే 1 స్పూను పసుపు కూడా వేసుకుని పసుపు కూడా పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి చాలా లేత వంకాయలండి, అందుకని ఎక్కువసేపు గడ్డితో కలిపితే ముక్కలు కూడా విడిపోతాయి. చూసి కలుపుకోండి ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు. ఇలా బాగా ఫ్రై అయిన దానిలో ఒక పావు కప్పు నీరు పోసుకొని ఒక 5 సెకండ్ల పాటు ఉడికించుకుందాం. 5 సెకండ్లకి బాగా ఉడుకుతున్న ఈ వంకాయ ముక్కల్లో ఒక 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని ఒక పావు కప్పు కందిపప్పు ఉడికించిన దాన్ని పక్కన ఉంచుకున్నామండి. ఆ కందిపప్పు కూడా వేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానపెట్టిన చింతపండు గుజ్జు వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలిపిన దానిలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. ఇలా బెల్లం వేసుకున్నందుకు ఇంకా రుచి ఇంకొంచెం పెరిగిందండి.
అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకుందాం. చింతపండు రసం పచ్చివాసన పోయి బెల్లం కూడా కరిగిపోయిందండి. అలానే మనం వేయించుకుని తయారు చేసుకున్న సాంబార్ పేస్ట్ మొత్తం వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకుందాం. గుమగుమలాడుతున్న గుల్లాహులి లేదా వంకాయ సాంబారు రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా మంచి వాసనతో ఇల్లంతా గుమగుమలాడుతుందండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి 1 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలతో వేసుకున్న సాంబార్తో అన్నంలో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అండి. వదిలిపెట్టరు. తప్పకుండా తయారు చేసుకోండి. లేత మెంతికూరలతో చేసుకున్న వంకాయ ఫ్రై అలానే వంకాయ సాంబారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. అలానే నచ్చినట్లయితే ఒక కామెంట్ కూడా రాయండి.